నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తల తిరగడం అనేది సహజం అయిపోయింది. ఈ తల తిరగడాన్ని ఒట్టిగో సమస్య అంటారు. మనం నడుస్తున్నప్పుడు తూలి పడడము, సరిగా నిలబడలేకపోవడము, తల దిమ్మెక్కడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు. ఈ ఒట్టిగ సమస్య సాధారణంగా చెవి ఇన్ఫెక్షను, మెదడు, గుండెకి సంబంధించిన సమస్యల కారణంగా మనకు వస్తుంటాయని ప్రతి డాక్టర్లు, వైద్యులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ ఒట్టిగో సమస్య అనేది వస్తూ ఉంది. తల ఎత్తినా, తల దించినా, బెడ్ మీద పడుకున్నా, పక్కకు తిరిగినా, లేచి కూర్చున్నా, నిలబడినా కూడా ఈ తల తిరగడం అనేది ఎక్కువ మందిలో వస్తుంది. ప్రకృతి వైద్యంలో పూర్తిగా ఈ తల తిరగడం, ఒట్టిగ సమస్య అనేది తగ్గాలంటే ఈ ముందుగా చూడండి, ఇవి రావి ఆకులు. ముదిరి కాకుండా మరీ లేతవి కాకుండా మధ్య రకం ఉంటాయి చూడండి. ఆ విధంగా 2 రావి ఆకులను తీసి పెట్టుకోవాలి. చిటికెడు మిరియాల పొడిని తీసుకోవాలా, కొద్దిగా బెల్లం. అది డయాబెటీస్ లేని వాళ్ళు అయితే బెల్లం కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ కషాయం ఏ విధంగా చేసుకోవాలనేది మీకు డైరెక్ట్గా చూపిపోతున్నాం. ప్రతి ఒక్కరు ఆ విధంగా చేసుకొని తాగి ఆ ఒట్టిగ సమస్యను నివారించుకోండి. ముందుగా మనం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న రావి ఆకుల్ని ఆ వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా ఆ విధంగా తుంచి అందులో వేసుకోవాలి. మనం పోసిన గ్లాసు వాటరు 1/2 గ్లాస్ అయ్యేదాకా బాగా మరిగించాలి. ఆ విధంగా చూడండి. మనం తీసి పెట్టుకున్న మిరియాల పొడి, చిటికెడు మిరియాల పొడిని అందులో వేసుకోవాలి. ఈ రావి ఆకుల్లో చిటికెడు మిరియాల పొడి వేసి డయాబెటీస్లో ఉన్నోళ్ళు ఈ విధంగా డికాషన్ తాగొచ్చు. డయాబెటీస్ లేని వాళ్ళకైతే మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసి ఆ కషాయం తీగా చేసుకోవచ్చు. అంటే టీ లాగా ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేసిన బెల్లాన్ని కూడా అందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. టీ బదులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ విధంగా చేసుకొని తాగలిగితే ఈ ఒట్టిగ సమస్య 100% నయం అవుద్ది ప్రతి ఒక్కరికి. కషాయం రెడీ అయిపోయింది. బెల్లము, మిరియాల పొడి అంతా కరిగింది. దీన్ని తీసి ఒక కప్పులోకి వడబోసుకోవాలి. చూడండి, కషాయాన్ని ఈ విధంగా కప్పులోకి వడబోసుకోవాలి. చూడండి, టీ బదులు ఈ విధంగా కషాయం చేసుకొని తాగలిగితే ఆరోగ్యకరమైంది. చూడండి, ఈ కషాయంలో 2 రావి ఆకులు, చిటికెడు మిరియాలు, బెల్లం కలిపి కాచి వడబోసినటువంటిది ఇది. చూడండి, ఈ కషాయం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఉదయం, సాయంత్రం పూట ప్రతిరోజు ఈ విధంగా 1 కప్పు చేసుకొని తాగగలిగితే ఈ కళ్ళు తిరగడం అనే సమస్య వెంటనే తగ్గిపోద్ది. ఇది మనం గృహవైద్యంగా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉండదు. ప్రతి ఒక్కరూ ఒట్టిగ సమస్య ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోండి. నమస్తే.